డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి వాళ్ళకే ప్రొసీడింగ్స్ డబ్బులు తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఎంఆర్ఓ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ నోటీస్లో లేకుండా ఇది మీ టేబుల్ మీద రొటీన్గా సిగ్నేచర్ కోసం పెట్టారు. దయచేసి కలెక్టర్ గారికి వినతి ఏంటంటే ఇది చూసైనా మీరు ఇప్పుడు స్పందించి ఇలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వొద్దని 43 వార్డులలో అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకొని గతం నుంచి 43 వార్డులలో నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ దాంట్లో అర్హులను చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వాలని మా ఈ డబుల్ బెడ్రూమ్లో చాలా నకిలీ సర్టిఫికేట్లతోని చాలామంది నివసిస్తున్నారు. అక్రమంగా కొంతమంది కౌన్సిలర్లు అత్యధిక రేట్లతోని అమ్ముకొని దానిలో నివాసం ఏర్పాటు చేసిర్రు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో చాలామంది ఎవరైతే అర్హులకు వచ్చిన సర్టిఫికేట్లను కూడా వ్యాపారం చేస్తూ ఇతరులకు అమ్ముకుంటూ ఆ రకమైన బిజినెస్ కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు 2348 ఉన్న డబుల్ బెడ్రూమ్లలో 1400 మంది అనర్హులు ఉన్నారు. వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో